హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు కేజీ చేపలతో మంచి ఫ్లేవర్ఫుల్ టేస్టీ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో చూశాక చేపల పులుసు రాని వాళ్ళకి కానీ, ఎప్పుడు చేపల పులుసు చేసినా టేస్టీగా రాదు కదా, అటువంటి వాళ్ళకి కానీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు చేపల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. కేజీ చేపల్ని నీట్గా 5 to 6 టైమ్స్ ఉప్పు వేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ టమాటో యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. ఆవాలు మెంతులు యాడ్ చేయడం వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. 3 లవంగాలు, చిన్న ఇంచు దాచిన చెక్క యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తారా చేపల పులుసులో అనుకుంటున్నారు కదా, ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 10 బెండకాయలు మీడియంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేపల పులుసు ప్రిపరేషన్ చూద్దాం. ఒక ప్యాన్ తీసుకుని, వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మనం వేసిన ఉల్లిపాయ టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఉల్లిపాయ టమాటోతో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేసుకోండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ టమాటో పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అవుతుంది. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని బెండకాయ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. బెండకాయ ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. బెండకాయలు యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుని బెండకాయ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. బెండకాయ కుక్ అయిపోయిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. చేపల పులుసు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఉప్పు, పులుపు, కారం ఈ 3 కరెక్ట్గా లేకపోతే చేపల పులుసు మనం ఎంత బాగా వండినా టేస్టీగా రాదనమాట. బెండకాయలు కుక్ అయిపోయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును తీసుకుని చింతపండు పులుసు యాడ్ చేసేసుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కేజీ చేపలకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ తింటే పులుపు చూసుకుని యాడ్ చేసుకోండి, తక్కువైనా సరే చూసుకుని యాడ్ చేసుకోండి. పులుపు యాడ్ చేశాక మీకు ఎంత అయితే పులుసు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని చింతపండు పులుసుని బాగా బాయిల్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మరిగించుకుంటే చింతపండు పులుసు చక్కగా మరిగిపోతుంది. మూత తీసుకుని చేపలు వేసుకునే ముందు ఒకసారి పులుసు టేస్ట్ చేసుకోండి. ఉప్పు, పులుపు, కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోండి. పులుపు, కారం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ పులుపు ముందే యాడ్ చేసేసుకోండి. పులుసు మరిగిన తర్వాత చక్కగా ముక్కలు విడివిడిగా యాడ్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కుక్ చేసుకోండి. ముక్కలు యాడ్ చేసిన తర్వాత గరిటె పెట్టకుండా చేత్తో నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టే ముందు కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చేపల పులుసు సెట్. చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అది మరుగుతున్నప్పుడే పులుసు మనకు అర్థమైపోతుంది కూర పర్ఫెక్ట్గా వచ్చిందని. పులుపు కానీ, కారం కానీ, ఉప్పు కానీ ఏది లేకపోయినా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత చేపల పులుసు చక్కగా కుక్ అయిపోయింది. బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ మరిగించి చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూశాక ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్ చేపల పులుసు చేస్తారు. ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఇంత ఈజీగా అనుకుంటారు. చేపల పులుసు ఎప్పుడైనా సరే ఈ రోజు వండుకుని రేపు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఫిష్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా, చల్లారిపోయిన చేపల పులుసు వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్